జిడ్డు కృష్ణమూర్తి గారికి ఒక శిష్యుడికి మధ్య ఒక మంచి సంభాషణ ఒకటి జరిగింది. ఏంటి? ఒక ఒక శిష్యుడు జిడ్డు కృష్ణమూర్తి దగ్గరకు వచ్చి, గురువుగారు, జ్ఞానులందరికీ దేహభ్రాంతి ఉండదు కదా! వాళ్ళు అసలు ఒంటి మీద మేము స్నానం చేశామా? అసలు బట్టలు ఎట్లా ఉన్నాయి? రమణ మహర్షి గారు కనీసం గూచి కూడా చాలా నాళ్ళు పెట్టుకోలేదు కదా! మరి మీరు మాత్రం మంచి ఫ్యాషన్ డ్రెస్సులు వేస్తారు, కార్లలో తిరుగుతారు. జ్ఞానులకి, ఆధ్యాత్మికవేత్తలకి ఇవన్నీ అవసరమా? అని ఒక ప్రశ్న వేస్తారు. వేస్తే జిడ్డు కృష్ణమూర్తి అంటాడు, ఇలా రా అని పిలిచి, పువ్వుల్ని ఎప్పుడైనా చూసావా అని అడుగుతాడు. చూశానండి. పువ్వులు చాలా అందంగా ఉంటాయి. మంచి ఫ్రాగ్రెన్స్, మంచి సువాసన వెదజల్లుతాయి. చూసావా అంటే, అవునండి, బాగుంటాయి. చాలా పువ్వులు చాలా అందంగా ఉంటాయి. మంచి ఫ్రాగ్రెన్స్‌ని కూడా స్ప్రెడ్ చేస్తాయి అని చెప్తాడు. అవి ఫ్యాషన్ కోసం చేస్తున్నాయి అంటే, లేదండి. మరి ఎందుకు చేస్తున్నాయి అంటే, వాటి స్వభావం. అట్లాగే మనిషి యొక్క స్వభావం అందంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. తప్పేం లేదు దాంట్లో. కానీ ఆ వస్తువులు నావి, వస్తువులు పోతే నేను ఉండలేను, వస్తువులే నేను అని ఎప్పుడైతే భ్రమలో పడిపోతున్నాడో అప్పుడు ఆధ్యాత్మికత పోతుంది, దెబ్బతింటుంది. అవసరం కోసం వాడుకో, తప్పేం లేదు. కానీ అవి నేను అని అవి పోతే బాధపడుతున్నావెప్పుడో నీకు ఆధ్యాత్మికత అర్థం కాలేదు అని అంటాడు. సో, ఆ శిష్యుడికి చెంప మీద కొట్టినట్టు అర్థమైంది. సో, నాకు అర్థమైంది కూడా అదే. వస్తువులను వాడుకుందాం. సో, దాని మీద తాదాత్మ్యత అయితే వద్దు. గురువుగారు చెప్పారు కదా! సో, చేద్దాం.